ఉంది. ఎట్లా చెప్పగలుగుతాం మనం అంటే అడుగుతారు మనకు స్వాతంత్ర సంగ్రామం అంటే నెహ్రూ గాంధీ రెండు పేర్లు తప్ప ఈవెన్ కాంగ్రెస్లో కూడా చాలా తక్కువ మంది పేర్లు మాత్రమే వినబడతాయి. మొట్టమొదట వినబడేది గాంధీ నెహ్రూలు తప్ప ఇంకెవరూ లేరా అన్నట్టుగా కూడా చరిత్రలో కానీ మా తరం వాళ్ళకి కానీ మా తర్వాత తరం వాళ్ళకి కానీ చెప్పుకోవడానికి ఏముంటుంది అట్లా. ఇది కూడా చరిత్రలో జరిగినటువంటి ఒక వక్రీకరణే. కేవలము స్వాతంత్ర్యము గాంధీ నెహ్రూ కుటుంబాల వల్ల వచ్చింది అని చెప్పడం ఏదైతే ఉందో అది చరిత్రను తప్పుదారి పట్టించడం. గాంధీ నెహ్రూ కుటుంబాల యొక్క యోగదానం ఉన్నప్పటికీ కూడా అనేక మంది విప్లవ వీరులు, అనేక మంది అజ్ఞాత వీరులు తమ జీవితాలన్నింటినీ కూడా పణంగా పెట్టారు, పోరాటం చేశారు, సత్యాగ్రహాలు చేశారు, అనేక మంది రక్త తర్పణలు చేశారు. ఎంతమంది విప్లవ వీరులండి! భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరామ్ బోసు, వాసుదేవ్ బలవంత ఫడ్కే, ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఈనాటికి చరిత్రకు ఎక్కనటువంటి అనేక మంది అజ్ఞాత వీరుల యొక్క చరిత్ర మనకి బయటకు వస్తుంది. ఆ చరిత్ర అంతా కూడా బయటికి రావాలి, నేటి తరానికి తెలియాలి. అనేక మంది విప్లవ వీరులు పోరాడారు, అనేక మంది సత్యాగ్రహాలు చేశారు, అనేక మంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించారు. 78 యుద్ధ నౌకలలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది భారతదేశ నౌకాదళానికి చెందినటువంటి వీరులు, సైనికులు ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడితే ఒకవైపు ఆజాద్ హిందూ ఫౌజు పోరాటము, మరొక వైపు ఈ 78 యుద్ధ నౌకలలో పనిచేస్తున్నటువంటి భారతీయ నావికా సైనికుల యొక్క పోరాటము, అనేక మంది విప్లవ వీరుల యొక్క పోరాటము వెరసి వీరందరి యొక్క పోరాటంతో పాటుగా సత్యాగ్రహ ఉద్యమాలు జరిగినటువంటి దాని యొక్క ఫలితమే భారతదేశ స్వాతంత్ర్య పోరాటం తప్ప ఒక్క కుటుంబమో 2 కుటుంబాలు చేసినటువంటి పోరాటానికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదండి. ఇలాంటి ఈ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గేవార్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. మెట్రికులేషన్ చదువుతున్నటువంటి సమయంలోనే రిస్లే సర్క్యులర్కి వ్యతిరేకంగా వందే మాత్రం నినాదం చేయొద్దని బ్రిటిష్ ప్రభుత్వం సర్క్యులర్ పంపిస్తే నీల్ సిటీ హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి డాక్టర్ హెడ్గేవార్ ఆ రోజున విద్యార్థులందరినీ కూడా వందే మాత్రం నినాదాలు ప్రతిధ్వనించేటట్టుగా చేసి ఉద్యమాన్ని నడిపించారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు. అదే కాక కోల్కతాలో వైద్య విద్యను చదువుకుంటున్నటువంటి రోజులలో అనుశీలనా సమితి అనేటువంటి ఒక విప్లవ వీరుల యొక్క సంస్థలో ఆయన ప్రవేశించి విప్లవ వీరు మార్గం ద్వారా దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఆ రోజుల్లో వారు కొకైన్ అనేటువంటి ఒక మారు పేరుతో విప్లవ పోరాటం చేస్తూ ఉండేటువంటి వారు. త్రైలోక్యనాథ చక్రవర్తి అని ఆయన యొక్క సహచరుడు జైల్ మే 30 బరస్ అనేటువంటి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం డాక్టర్ హెడ్గేవార్ నిర్వహించినటువంటి పాత్రను ఆయన విశదీకరించారు. ఎవరైతే ఆ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ చరిత్ర పుస్తకం చదవమనండి. డాక్టర్ హెడ్గేవార్ యొక్క స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుస్తుంది. ఇంతేకాదు, దేశానికి స్వతంత్రం సంపాదించేటువంటి పోరాటం చేసిన దాంట్లో 1920వ సంవత్సరంలో నాగపూర్ పట్టణానికి కాంగ్రెస్ కమిటీలో ఆయన ప్రముఖమైనటువంటి బాధ్యతలో ఉన్నారు. నాగపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలకి, కాంగ్రెస్ అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కాదు, ఇప్పుడున్నటువంటిది రాజకీయ కాంగ్రెస్, ఆనాడు ఉన్నటువంటిది ఉద్యమ కాంగ్రెస్, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం సాగినటువంటి కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ మహాసభలు నిర్వహిస్తే డాక్టర్ హర్దీకర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు, ఆయనకి సహాయంగా 1200 మంది యువకులను సమీకరించారు డాక్టర్ హెడ్గేవార్. జాతీయ కాంగ్రెస్ మహాసభలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలని, అప్పుడే సంపూర్ణ స్వాతంత్ర్యము అనేటువంటి తీర్మానాన్ని డాక్టర్ హెడ్గేవార్ ప్రతిపాదన చేయించారు. తమిళనాడుకు చెందినటువంటి డాక్టర్ రాఘవాచారి గారు దాంట్లోకి అధ్యక్ష స్థానాన్ని వహించారు. 1929లో ఆ సంపూర్ణ స్వాతంత్ర్య సంగ్రామ భేరీ మోగించారు. దానికి నాంది ఎవరు పలికారు అంటే 1920 నాగపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో డాక్టర్ హెడ్గేవార్ ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చింది స్ఫూర్తి.
కాబట్టి సంపూర్ణ స్వాతంత్ర్య సంగ్రామ భేరీకి ప్రతిపాదన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ హెడ్గేవార్. ఇంతకంటే ఏం కావాలంటే అటువంటి వ్యక్తి 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు.